స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికిన జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే పేర్ని నానికి తగిన గుణపాఠం చెప్తామంటూ హెచ్చరిక. ఆర్టీసీ మనుగడ కాపాడాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం. ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ వాహనాలను ఆర్టీసీ కార్మికుల చేతే నడిపించాలంటూ డిమాండ్. దివంగత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం దినోత్సవం సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన పట్టణ బీజేపీ నాయకులు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే లక్ష్యంతో భావితరాలకు స్ఫూర్తినిచ్చిన మహానీయుడు అంటూ కొనియాడిన బీజేపీ నాయకులు. కులాలకు అతీతంగా రాజకీయాలు చేయవలసిన వైసీపీ నాయకులు కులాల మధ్య కుంపటి పెట్టేలా రాజకీయాలు చేయడం దారుణం అంటూ జనసేన గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ నాయకులు ఈ మధ్య నిర్వహించిన కాపు కమ్యూనిటీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ విలేకరుల సమావేశంలో సాయినా రాజేష్, కొదమల గంగాధర్, దాసరి మహేష్, సుంకరి వెంకట్ మరియు పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యన వైసీపీ పార్టీ రాజకీయాల్ని ఎంత దౌర్భాగ్యంగా చేసినాయి అంటే, ఒక రాజకీయ పార్టీ అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉండేదే రాజకీయ పార్టీ. కానీ ఈ వైసీపీలో రాజకీయ దళారులు, రాజకీయ బ్రోకర్లు తయారై కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తుల గారి ఆధ్వర్యంలో వైసీపీ కాపు నేతల సమావేశం అంట. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అలా కులాలను భుజాన్ని వేసుకుని కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అవన్నీ కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రుద్దే ప్రయత్నం ఈ వైసీపీ పార్టీ చేస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైసీపీ పార్టీ అనేది ఏదైతే కులాల కోసం మతాల కోసం మతాల వారీగా విడిపోయి విడగొట్టి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టే ప్రక్రియ చేస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం ఉండాలని చెప్పి ఆయన ఏదైతే పార్టీకి 7 సిద్ధాంతాలు ఉన్నాయో ఆ 7 సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అన్ని కులాలని ఒకటిగా చూసే నాయకుడు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుల్ని ఈ రోజున మొన్న కొంచెంమంది రాజకీయ దళారులు, ముఖ్యంగా మనందరం కూడా ఒక నాయకుడి గురించి ప్రస్తావిస్తే మా కృష్ణా జిల్లాకి పట్టిన దౌర్భాగ్యం, మా గుడివాడ పక్కన ఉన్న బందర్ సన్నాసి ఏదైతే కూడా పేరుని నాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. మేము ఒకటే చెబుతున్నాం, ఈ పేరుని నాని అనేవాడికి నోటికి అద్దు లేదు, నోటికి ఆనకట్ట లేదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కాపుల్ని సమావేశపరిచారంట. సిగ్గుండాలి వైసీపీ నాయకులకి. దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అటువంటి అన్నిటిని అంటగట్టాలని చెప్పి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో విజయవాడలో ఒక రౌడీ షీటర్కి చెందిన వ్యక్తి, అది లాకప్ డెత్ కానీ ఇంతవరకు తేలని, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాన్ని కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ రోజున ప్రతి విషయం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏది జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్ గారికి రుద్దే ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాలను సమంగా చూసి అన్ని మతాలని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చెందాలనే విధంగా చూసుకునే నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుల మీద ఈ రోజున ఈ దళారులు చేస్తున్న విమర్శలు మేము అందరం కూడా జనసేన పార్టీ తరపున తిప్పి కొడుతున్నాం. మాకు ఎప్పుడు కూడా కులాల నాయకుడికి, ఒక కులానికి సంబంధించిన నాయకుడిని చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇటువంటి అన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము అందరం కూడా ఈ రోజున సమావేశమై ఈ యొక్క పేర్ని నానికి, ముఖ్యంగా పేర్ని నాని విమర్శిస్తున్నాడు. అదే రోజున ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాకినాడకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
లకారాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. దాన్ని ఖండిస్తూ మా జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు ధర్నా చేస్తే రోడ్ల మీద పడేసి ఆ రోజున కొట్టిన సందర్భం వైసీపీ నాయకులు చేశారు. మరి అప్పుడేమైపోయింది కాపు కులం? ఆ రోజున కాపుకి చెందిన మహిళలే ఆ రోజున రోడ్ల మీద పడేసి కొట్టారు. అలాగే ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసి ఒక దళిత యువకుడిని ఇంటికి పార్సిల్ చేస్తే అప్పుడేమైపోయింది వైసీపీలోని కులం కాపు కులం? మరి ఆ రోజున ఇప్పటికీ ఆయనకి ఎమ్మెల్సీని ఇంతవరకు తీయని సందర్భం మనం చూస్తున్నాం. అలాగే అనేక సందర్భాల్లో ప్రతి దానికి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జనసేన పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఎన్ని కుల సమావేశాలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేయాలన్నా కానీ, ఏదైతే కాపు సామాజికం చెప్తున్నారో బడుగు బలహీన వర్గాలు దళితులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క చేసే పనులు నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేసిన అభివృద్ధి నమ్ముతున్నారు. ఏదైతే మన అరకులో అటువంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో కూడా ఆయన రోడ్లు వేయించిన ప్రాంతం మనం అన్ని కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళందరినీ కులాలు చూడలేదైనా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి కొండ ప్రాంతాలకు రోడ్లు వేసిన మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకులకు మీరు మసి రాయాలని చెప్పి చూస్తే అది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తారు. మీరు ఎటువంటి ఎన్ని సమావేశాలు ఎన్ని కుల సమావేశాలు పెట్టుకున్నా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ఆయన తరపునే ప్రజలందరూ ఉంటారు, కాపులు ఉంటారు, మిగతా బడుగు బలహీన వర్గాలు దళితులందరూ కూడా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటారని చెప్పి మేము ఘంటాపదంగా చెబుతున్నాం. ఇప్పటికైనా ఈ కొడాలి నాని, ఈ పేర్ని నాని, ఏదైతే మన తోట త్రిమూర్తులు గారు ఆయన అంటే విలువ ఉండేది, ఆయన కూడా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజున మా కాకినాడలో పంతం నానాజీ గారు ఒక మాట, ఆడెవడు ఈడెవడు అని మీకు దమ్ముంటే కాకినాడ రమ్మని చెప్పి అంటే ఆయన మీద విరుచుకు పడుతున్నారు. అదే లకారాలు పెట్టిన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు తోట త్రిమూర్తులు అని చెప్పి ఈ రోజున అడుగుతున్నావు. ఇదే పేరుని నాని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే వస్తాడు. నీకేం సంబంధం? నువ్వు వెళ్ళి అక్కడ కులాల గురించి ఎత్తాల్సిన అవసరం ఉంది. మిగతా కులాల ఓట్లు నీకు అవసరం లేదా? పేరుని నాని, నీకు మిగతా కులాలు ఎవరు ఓట్లు వేయాల్సిన అవసరం నీకు లేదా అని మేము అడుగుతున్నాం. నీ కొడుకు అభివృద్ధి గురించి నువ్వు చూసుకుంటున్నావు తప్పించి నువ్వు ఎప్పుడు కులం నువ్వు ఏం చేసావు? 2019 నుంచి 24 వరకు మంత్రిగా ఉన్నావు. నువ్వు గోడౌన్లు కట్టుకుని నీ బియ్యం దొంగ నువ్వు. అటువంటి బియ్యం దొంగవి నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బందర్లో ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. అటువంటి వాడి నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా నువ్వు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా గుడివాడలో బోరగడ్డ శ్రీకాంత్ ఆ పేర్ని నాని అనేవాడిని విమర్శిస్తూనే ఉంటాడు. ఎవడ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేది లేదు. పేర్ని నానికి మట్టికి గట్టిగా సమాధానం చెబుతాం. పేర్ని నాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కుల రాజకీయాలు వదిలేసి వైసీపీ రాజకీయ అభివృద్ధి గురించి చూడు, ప్రజల గురించి చూడండి, అంతేగాని కులాల గురించి కులాల మధ్య చిచ్చులు పెట్టద్దని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని వేషాలు వేసినా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా పేగలమని చెప్పి తెలియజేస్తూ, జనసేన పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైసీపీ కాపు నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళు పడే బాధ ఏంటంటే అసలు కాపులు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కాపుల్ని పవన్ కళ్యాణ్ అసలు రోడ్డు మీద తిరగకుండా చేశాడు, కాపులకి అంతా ఇంత అన్యాయం కాదు పవన్ కళ్యాణ్ చేసింది అని చెప్తున్నారు. అసలు ఎవరు అన్యాయం చేశారో నేను చెప్తానండి. ఒక్కసారి చిన్న గతం గుర్తు చేస్తున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అని ఒక స్కీమ్ పెడితే అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ పెడితే అందుట్లో చంద్రబాబు నాయుడు గారు కాపులకు అచ్చంగా 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 5% రిజర్వేషన్ వల్ల బోల్డంత మందికి లబ్ధి చేకూరి ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, చాలా చాలా పదవులు అనుభవిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న ఉదాహరణ, సచివాలయం పోస్టులని మన జగన్మోహన్ రెడ్డి 1,26,728 పోస్టులు తీస్తే అందుట్లో కనుక అదే రిజర్వేషన్ కనుక జగన్మోహన్ రెడ్డి కొనసాగించి ఉంటే కాపులకి ఎన్ని బీసీ కోటాలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కాపు యువత ఎంతమంది ఉద్యోగస్తులు అయ్యేవాళ్ళు? అప్పుడు ఏం చేశారు మీరు కాపు నాయకులు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగనాకారా? అప్పుడు నేను సెంటు కొట్టుకుని చెప్తే ఆయన సంగనాకారా? మీరు జగన్మోహన్ రెడ్డి ఎవరు అన్యాయం చేశారు? నిజంగా అన్యాయం చేసింది మీరు. ఆ వైసీపీలో ఉన్న కాపు నాయకులు, కాపులకు అన్యాయం చేసింది మీరు. కులాన్ని గంటకి తాకట్టు పెట్టేది మీరా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది. ఇలాంటివన్నీ చూసే పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం జరుగుతుందని చూసే ఆయన తెలుగుదేశం మద్దతు ఇచ్చాడు.
ఆయన ఆ మద్దతు తీసుకుని తెలుగుదేశం అఖండ మెజార్టీ ఇచ్చింది. మీరు అలాంటి చెత్త మాటలు ఎన్ని మాట్లాడినా కాపులు నమ్మరో, మిగతా కులాలు నమ్మరో. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు మీరు చేస్తారని తప్ప పవన్ కళ్యాణ్ చేయడు. గుర్తుంచుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడివాడ నియోజకవర్గం బొరగడ్డ శ్రీకాంత్ గారు నాయకత్వాన ఇవాళ పేరునాని ఏదైతే ఒక దుర్మార్గమైన ఆలోచనతో బట్టకాల్చి నెత్తి మీద వేసే వాదనని ముందుకు తీసుకొస్తున్న జనసేన పార్టీ మీద ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా నియోజకవర్గం ఖండిస్తూ ఉంది. అయితే గుడివాడ నియోజక ప్రజానికానికి మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీని మీరు ఆదరించి ఇవాళకి ఈ దశలో పార్టీలో అధికారంలో భాగస్వామ్యం చేసిన మీరు ఇవాళ ఆలోచించమని చెప్తా ఉంది జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం నుంచి. ఏం ఆలోచించాలి? ఏదైతే ఒక దురహంకారానికి రాజకీయ ఆధిపత్యం కోసం కుల ముసుగులో ఒక ప్రజాస్వామ్య ముసుగులో కుల ఆధిపత్యాన్ని నిరంకుశత్వాన్ని గత 12 సంవత్సరాలుగా ఏదైతే పీడిత వర్గాలు ఏదైతే అధికారానికి దూరంగా ఉంచిన కులాలన్నీ కూడాను సవిచూసి ఈరోజు ఒక ప్రజాస్వామ్య పునాది ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామ్య పునాదిని ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని వాళ్ళ భారత రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుని నడుస్తున్న జనసేన పార్టీ మీద మీరు ఉమ్మేయాలని అనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేయాలనుకోవడం అనేది ఎంత నిజం? ఇవాళ జనసేన పార్టీ మీద ఉమ్మేయాలనుకోవడం అనేది అంత అమాయకత్వం అనేది తెలియజేస్తూ ఉంది జనసేన పార్టీ. కాబట్టి మీరు రానున్న ఈ రాజకీయ పార్టీ భవిష్యత్తుని నిర్ధారణని మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము కూడా ఒక సవాల్ ఇస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే నీ 40% ఓటింగ్ ఉందని నువ్వు అనుకున్నావో అదే పర్సెంట్తో యుద్ధం ప్రకటించావు. అదే 7%తో ఉన్న మేము ఏదైతే ప్రామాణికంగా రాజ్యాంగాన్ని మేము ప్రామాణికంగా తీసుకున్నామో దాని మీదే మేము యుద్ధం ప్రకటించాం. జీవితం యుద్ధమైనప్పుడు జీవించడం యుద్ధమే. ఈ యుద్ధానికి మేము సిద్ధంగా ఉండమని జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గాన్ని సవాల్ ఇస్తూ ఉన్నాం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తిని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి అంటగట్టే విధంగా వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు అందరూ కూడా ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది కాపు సోదరులందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి గుడివాడ జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు కులాలని మతాలని కలిపేటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీకి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటున్నారని చెప్పేసి ఈ కాపు సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు కాపు సోదరులను రెచ్చగొట్టి ఎట్లయినా సరే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో ఈ యొక్క రాజకీయం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ 11 సీట్లు కూడా రావని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల మనసు దోచుకోవాలి. అంతేగాని ఒక నాయకుడిని టార్గెట్గా చేసుకుని మీరు ఇట్లా విమర్శలు చేయటం తప్పు. ఇప్పటికైనా కాపు సోదరులు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకుని మీ వల్ల అయితే పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేయండి, లేదంటే ప్రజా సమస్యల మీద పోరాడండి. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి యొక్క మనసు దోచుకోవాలని మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి గుడివాడ నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అరెస్టు చేశారు. సిఐ నాగరాజు నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు సిట్ అధికారులు చేరుకున్నారు. ఈ సమయంలో నాగరాజు మద్దతుదారులు పోలీసులను నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిరసన వ్యక్తం చేస్తున్న మద్దతుదారులను పోలీసులు పక్కకు తొలగించి నివాసంలోకి ప్రవేశించారు. అనంతరం సిట్ అధికారులు సిఐ నాగరాజు
నాగరాజును అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సమాచారం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే పలువురు పోలీసు సిబ్బందిని విచారించిన అధికారులు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా సిఐ నాగరాజును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిఐ నాగరాజు అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇల్లేదండి ఇల్లేది ఇల్లేది Ali పశువులు చేయొచ్చు నారాజు గారిని 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 We want justice 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 Sev Nagaraj garu Sev Nagaraj garu We want justice. We want justice. We want justice. We want justice. Save police. Save police. Save democracy. Save democracy. Save police. Save police. Save democracy. Save police. Save democracy. Save democracy. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్.
హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపనలు చేశారు. శేషాచల కొండపై 3.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం పనులను ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా దేవస్థానం పరిసర ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తదుపరి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే వెంకటరాజు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల విస్తరణ, విద్యుత్ సరఫరా మెరుగుదల తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫోన్ అనుకుంటాను కొంచెం.
ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామజం ఇహైవైధివాప్యధిష్ఠాః పర్వత ఇవ విచాదరిః ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ఠవృతన్యతః అధరే సంతు శస్త్రవః ఇంద్ర ఇవ వృత్రః. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 24న అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా కుక్కిలిగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన జెడ్పీ హై స్కూల్ భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. అనంతరం గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తదుపరి కొక్కిలిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలపై ప్రజలకు వివరించనున్నారు. అలాగే మోపిదేవిలో నిర్వహించే టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగణాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆయన ఇప్పుడు రాడు. ఇవో నెంబర్ ఉందా? ఇవో నెంబర్ జనాలు ఎక్కువైపోతారు. శ్రీనివాస్ ఎక్కడ ఉంది ఇదంతా చదువు పార్టీ ఓకే, అది ఎంట్రన్స్ ఎటు ఉంది? సమాన దగ్గర మీ వెహికల్ ముందు ర్యాంప్ ఉందా? కొంచెం జెంటల్గా పెట్టండి, మరి ఎక్కువ వాళ్ళు కొద్దిగా సరి చేపిస్తాం. వాళ్ళు ఎల్లుంటి ఇస్తాం. ఒక 10 మంది ప్రాపర్గా రోలింగ్ చేయించుకోవాలి. రోడ్డు దొక్కుతాం ఎండ్ అది ఉంది కదా ర్యాంపు, దాని మీద క్రషర్ ఇదిగో ఇది తీసారుగా స్వామి. బుద్ధిమంతుడేమో ముగుడిలో ఉండవు, పక్కపాకుడు తీసి బుద్ధిమంతుడేమో ముగుడిలో ఉండవుగా, పక్కపాకుడు తీసి అవును. ఇది వేరు ఆపుతో దీని మొత్తం కట్ చేస్తాం. ఇది ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్
శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నేత, జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే లక్ష్యంతో కాశ్మీర్ సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కృష్ణా జిల్లా నాయకులు సూర్య గాంధీ, అంగడాల సతీష్లు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గుడివాడ పట్టణంలో బీజేపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ మాజీ అధ్యక్షులు కోనేటి వెంకటేష్, జిల్లా మోర్చా నాయకులు అంకం రాజు, గానుగుల రాజా, యువ మోర్చా నాయకులు సాయి, లింగం, చిట్టిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాచర్ల రామకృష్ణ, ఆర్కే గారు మరియు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దినోత్సవం జరుగుతూ ఉంది. ఆయన గురించి చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి తెలియదు.
ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే అనే నినాదంతో హిందుత్వ బలంతో మరి ఆయన ఎక్కడో కలకత్తాలో, బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో పుట్టి అంచెలంచెలుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నెహ్రూ గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి వాళ్ళు పాకిస్తాన్ని విడగొట్టకుండా కాశ్మీర్ని పాకిస్తాన్లో భాగం చేయటం వల్ల దానికి విభేదించి హిందువులతో కలిసి పోరాటం చేసి నెహ్రూ గారి వర్గంలోంచి బయటకు వచ్చి ఆ తర్వాత జనసంఘ్ అనే పార్టీని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజునున్న ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉండటం జరిగింది. అందులో ఒకరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఈయన ఎన్నో కార్యక్రమాల ద్వారా హిందువులను సంఘటితం చేసి జనసంఘ్, ఇవాళ భారతీయ జనతా పార్టీయే ఆనాటి జనసంఘ్. అలాంటి బాల్యం నుంచి కూడా ఆయన మరి చదువుకుని ఈ రోజున మనం బెంగాల్లో మనం గెలిచాం. రేపు రాబోయే రోజుల్లో బెంగాల్ రాష్ట్రంలో ఆయన జన్మదినాన్ని, బలిదాన దినాన్ని కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పి మన రాష్ట్ర పార్టీ ఆదేశించడం జరిగింది. అలాగే ఈ రోజున ఆయన తలుచుకుని మనం అందరం కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తూ, ఆయన కాశ్మీర్ కోసం పోరాడాడు. ఆయన కస్టడీలో, పోలీస్ కస్టడీలో చనిపోవడం జరుగుతుంది. ఈనాటికి కూడా ఆయనది ఆత్మహత్య కూడా తెలియదు. ఆయన హత్యని అలా కాంగ్రెస్ పార్టీ ఇది చేసి ఆ రోజున జనసంఘ పార్టీని బలహీనపరచాలని చెప్పి చేయటం జరిగింది. కానీ ఈ రోజున 22 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలు, 22 రాష్ట్రాలు మన భారతీయ జనతా పార్టీ ఉందంటే ఇలాంటి మహానుభావులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహానుభావుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఇంత మహోన్నతమైన వ్యక్తిని మనం స్మరించుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఈ 3 పదాలతో బలిదానమైన మహానుభావుడు ఎవరు ఉన్నారంటే మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి మహానుభావుల వల్లే మన దేశం సస్సామిలంగా ఇంత అభివృద్ధిగా ఉందంటే కేవలం ఇలాంటి మహానుభావుల వల్ల. ఇలాంటి వాళ్ళకి జయంతులకి, మనకి వర్ధంతులకి కాకుండా ప్రతిరోజు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంత పటిష్టంగా ఉందంటే కేవలం అలాంటి మహానుభావుల వల్లే. సో ప్రతి బీజేపీ కార్యకర్తలైన, నాయకులైనా ఇలాంటి మహానుభావులను స్మరించుకుంటూ మన గుడివాడ పట్టణం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ మన అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మహానుభావులు సేవా పదంలో, ఇలాంటి మహానుభావుల ఆలోచన సిద్ధాంతంలో మనం వెళ్తే మన పార్టీ ఎజెండాగా మారుతుందని నా కోరిక. ఏదైనా ఇంత అవకాశం కల్పించిన మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా నాయకులు సూర్య గాంధీ గారి గానే, అంగరాల్ సతీష్ గారు, అలాగే మా టౌన్ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. భారత్ మాతాకి థ్యాంక్ యూ. జై హింద్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి వర్ధంతి స్మరించుకుంటూ మన బీజేపీ ఆఫీసులో గుడివాడలో చేస్తాం. చాలా సంతోషకరం. ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా వారికి, వచ్చిన వాళ్ళందరికీ నా శుభాభివందనాలు. ఈ కార్యక్రమంలో నాకు అనేది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. కోల్కతా నగరంలో జన్మించినటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వారి బలిదానాన్ని ఈరోజు పార్టీ ఘనంగా జరుపుకుంటుంది. భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని, బలిదానాన్ని ఖచ్చితంగా జరుపుకుంది. కారణం, వారు ఆనాడు రూపొందించిన సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఆ రోజు జనసంఘ్లోనైతేమి, తర్వాత జనతా పార్టీ అయితేమి, అనంతరం 1980లో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా తూచా తప్పకుండా మరి వాటిని ఆచరిస్తూ, మనమైతే హిందూ కుటుంబాల్లో మన పెద్దల్ని ఎలా గౌరవించుకుంటామో, ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతాలను రూపొందించిన పెద్దలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం కనుక ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని తూచా తప్పకుండా గౌరవిస్తున్నటువంటి సందర్భం ఒక్క భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం. వారు మొట్టమొదటిసారిగా 1950లో ఏర్పడినటువంటి మంత్రివర్గంలో ఆ రోజు ఎలక్షన్ జరగకుండానే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు నెహ్రూని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఈ దేశంలో 13 రాష్ట్రాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి ఉంటే
ఆ కాంగ్రెస్ అధ్యక్షులు 12 మంది కూడా వల్లభాయ్ పటేల్ను ఎన్నుకున్నా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆ రోజు నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. తదనంతర పరిస్థితుల్లో గాంధీ గారు అయిష్టంగా కూడా ఒప్పుకున్నా మళ్ళీ ఒక మెలిక పెట్టారు. ఆ మెలికే మంత్రివర్గంలో అందరినీ కలుపుకుపోవడం. 14 మంది మంత్రులు ఉంటే 8 మంది కాంగ్రెసేతరుల మంత్రుల్ని ఆ రోజు ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రి. శ్యామాప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే 33 సంవత్సరాల వయసులోనే మరి ఒక సంచాలకులుగా యూనివర్సిటీ సంచాలకులుగా వ్యవహరిస్తూ వారికి విద్యాశాఖ అంటే మక్కువ. కానీ నెహ్రూ ఆ విద్యాశాఖని ఇస్తే ఈ దేశం మళ్ళీ హిందుత్వంలోకి వెళ్ళిపోతుందని ఒక కుతంత్రంతో ఆ విద్యాశాఖను కమ్యూనిస్టులకు అప్పచెప్పి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి పరిశ్రమల శాఖ అప్పచెప్పడం జరిగింది. వారు నేతృత్వంలో అనేక పెద్ద పరిశ్రమలు, ఆ రోజు ట్రైన్లు కూడా పాత బాగా చిన్నగా ఉండేవి, వాటిని కూడా సంస్కరిస్తూ పెద్ద పెద్ద ట్రైన్స్ అప్పుడే తయారు చేయటం, మళ్ళీ మీటర్ గేజ్గా అంతకుముందు బొగ్గు ట్రైన్లు ఉండేవి, తర్వాత మీటర్ గేజ్గా తయారు చేయడం, అనేక పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం సొంతంగా పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ అధికారికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి ఘనత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. వారి బలిదానం చాలా హేయమైన చర్య. నిజంగా ఇప్పటికీ కూడా ఎలా చనిపోయింది ప్రభుత్వం చెప్పలేకపోతుందంటే ఆనాడు మీడియా లేదు. వారి దస్త్రాలు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది కనుక వారి బలిదానం ఎలా జరిగింది కూడా ఎవరికీ తెలియదు. అంటే ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయానికి కారణంగా శ్యామాప్రసాద్ ముఖర్జీని బలిదానం చేసింది. కారణం అప్పుడు కశ్మీరు పాకిస్తాన్లో సగం ఉండేది, మన ఇండియాలో సగం ఉండేది. ఫస్ట్ కశ్మీర్ మంది, కానీ నెహ్రూ కొన్ని కుచింతితుల రాజకీయ వల్ల పాకిస్తాన్కి అప్పచెప్పడం జరిగింది. దాన్ని విభేదించి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక రథయాత్రగా వెళ్ళి మరి కశ్మీర్లో తిరుగుతుంటే వారిని అరెస్ట్ చేసి అనాగరికంగా బలి చేసిన సంఘటన ప్రతి భారతీయ జనతా పార్టీ గమనించాలి. ఎందుకంటే వాళ్ళందరూ బలిదానాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాల్లో 24 రాష్ట్రాలు ముఖ్యమంత్రులుగా ఏర్పడి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దగా భారతీయ జనతా పార్టీ ఏర్పడిందంటే కారణం మొక్కవోని దీక్షతో పనిచేసినటువంటి ఇటువంటి మహానీయులు వీళ్ళందరి వల్లనే భారతీయ జనతా పార్టీ ఎదిగింది. వాళ్ళందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీని ఎదిగించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి మిగతా పార్టీల కన్నా ఎక్కువగా, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వం అనేది లేదు, కానీ ఇప్పుడున్న ఈ ఈశాన్య రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కారణం అభివృద్ధిని అందరూ కోరుతున్నారు. అలాంటి అభివృద్ధిని మనం కూడా అందించాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి మన తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ముందుకు ఎదిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా మనందరం కష్టించి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికి కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 1వ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గారు, 2వ పట్టణ అధ్యక్షులు మరి మాచర్ల రామకృష్ణ గారు ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి వాటిని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం మరియు యాజమాన్యం ప్రయత్నం చేయడం సరికాదంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గేట్ మీటింగ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్న వైఖరిని వ్యతిరేకిస్తూ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి స్వాగతిస్తున్నామని, కానీ వాటిని ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల చేతే నడిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కె బాలాజీ, ఎన్ఎంయు డిపో సెక్రటరీ జె మూర్తి, ప్రెసిడెంట్ ఏ వాసు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ కెఎస్ రావు, టిఎన్టీయూసీ డిపో సెక్రటరీ ఏవై బాబు, ప్రెసిడెంట్ ఏవిజి కృష్ణ, ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎంవి రమణ, గ్యారేజీ సిసిఎస్ డెలిగేట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ ఐక్య ఉద్యమాల్లో నేను ఒక పాత్రదారుని. అయితే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులతోనే బస్సులన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఇవాళకి ఇప్పుడు ప్రజెంట్గా 3 డిపోలని మూసేస్తాం జరిగింది. 1 విద్యాధరపురం, 2 గుంటూరు 2, 3 మంగళం. ఈ 3 డిపోల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా
అవతల డిపోలకి సర్దుతం జరుగుతుంది. ఎలక్ట్రికల్ బస్సుల వలన ఆర్టీసీ కార్మికులకు ఏంటి నష్టం అని మేనేజ్మెంట్ గవర్నమెంట్ అడుగుతుంది. ఇవాళ ప్రజెంట్గా ఆర్టీసీకి ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పక్క డిపోలు సర్దుతున్నారు. తర్వాత ఆర్టీసీలో ఒక్కొక్క బస్సు రిటైర్డ్ అయిన తర్వాత స్క్రాప్ అయిపోయిన తర్వాత వాటి ప్లేస్లో వచ్చే ఎలక్ట్రికల్ బస్సుల్లో ఆర్టీసీ కార్మికులు ఎవరు ఉండరు. అది దశల వారీగా 30వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆర్టీసీలో ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండదు. అంటే ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఆర్టీసీలో పనిచేయకుండా వాళ్ళంతటా వాళ్ళు సెలవులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. వాళ్ళంతటా నిర్విరామం చేసేసి ఈ ఆర్టీసీని కార్మికులందరూ కూడా ఎవరి దారిని పక్కదారిని పెట్టించేసి వెళ్ళిపోతారు కోసం గవర్నమెంటు ప్లస్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ కార్మికులతోనే నియమించాలనేది మాత్రం ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కమిటీగా మేము చెబుతున్నాం. అలాగే ఆర్టీసీలో ఈ రోజుకి 4 డిఏలు ఇవ్వాలి. రేపు వచ్చే నెలతో 5 డిఏలు ఇవ్వాల్సి ఉంది. ఆ డిఏలు ఇంతవరకు ఒక డిఏ కూడా ఇవ్వలేదు. అలాగే 4 ఎన్కాష్మెంట్లు ఇవ్వాలి. ఆ ఎన్కాష్మెంట్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో పిఆర్సీ కమిటీ వేసింది. ఆ పిఆర్సీ కమిటీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఈ గవర్నమెంట్ రాగానే ఆ పిఆర్సీ కమిటీ క్యాన్సిల్ అయిపోయింది. ఇవాళ వరకు కూడా 2 సంవత్సరాలు పిఆర్సీ కమిటీని వేయలేదు. అలాగే ఇంటీరియర్ రిలీఫ్ అనే ఇచ్చేవాళ్ళు, అది కూడా ఇవ్వలేదు. ఇంటీరియర్ రిలీఫ్ అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా వర్తించేది. అలాగే ఎంతో కొంత ఆర్టీసీలో ఇవాళ వెసులుబాటు కావాలి అంటే ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ కార్మికులకు ₹1 కూడా ఎక్స్ట్రా లబ్ధి పొందిన ఒక దాఖలాలు అయితే లేవు. ఒకటి, ఆర్టీసీలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు పడ్డటువంటి ఏదైతే గవర్నమెంటు శ్రీశక్తి పథకం పెట్టిందో ఆ శ్రీశక్తి పథకంలో ఆర్టీసీ కార్మికులు ఎంత కష్టపడ్డారంటే అహర్నిశలు ఈ రోజు వరకు కూడా ప్రజలతో దెబ్బలు తిన్నా ఇంకోటి తిన్నా గవర్నమెంట్కి మంచి పేరు రావాలి, ఆర్టీసీ కూడా కొన్ని సంవత్సరాల పాటు బతకాలనే ఉద్దేశంతో శ్రీశక్తిని చాలా జాగ్రత్తగా ఆర్టీసీ కార్మికులు ఎంతో ప్రయోగాత్మకంగా నడిపారు. కానీ ఇవాళ ఆర్టీసీలో గవర్నమెంట్ ఏదైతే శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టిందో 40% ఆర్టీసీ కార్మికులకి ఆర్టీసీకి ఇస్తుంది. కతిమ 60% ఇస్తలేదు. 60% అయినా ఇస్తే ఆర్టీసీ మేమే బస్సులు కొనుక్కుని ఆర్టీసీని దిగ్విజయంగా తిప్పగలిగే కెపాసిటీ ఆర్టీసీకి ఉంది. ఎందుకంటే 16 బస్సులతో 22 మంది జనాభాతో నడిపిన ఆర్టీసీని ఇవాళ లక్షల జనాభాని చేరవేస్తూ ఇవాళ 40% ఉన్నటువంటి ఆర్టీసీని ఇవాళ శ్రీశక్తి వచ్చిందట 90%, 100, 120 మందిని కూడా ఎక్కించి ఆర్టీసీ కార్మికులు శ్రమ పడుతున్నాడు. ఏదైతే గవర్నమెంటు ప్రజలు ఎవరికైతే ఇస్తుందో వాళ్ళన్నీ కూడా మాకే ఇస్తే మేమే ఆర్టీసీని దిగ్విజయంగా నడుపుకోవడానికి ఆ శక్తి ఆర్టీసీ కార్మికుల్లో ఆర్టీసీ యూనియన్స్లో ఉంది అనేది మాత్రం నగ్న సత్యం. ఎందుకంటే దీనికి ఉదాహరణకి అనేక సందర్భాల్లో మేము చెప్పాం ఆర్టీసీ మేనేజ్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ ఇవాళ కూడా లెటర్లు ఇచ్చాం. ఆర్టీసీలో ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏది చెప్పినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం. ఆర్టీసీ కార్మికులకి రావాల్సిన డబ్బులు సుమారుగా ఒక్కొక్క కార్మికుడికి 3 లక్షల కాడి నుంచి 5 లక్షలు 6 లక్షలు కూడా రావాల్సిన పరిస్థితి. అంటే ఆర్థికంగా మేము ఇంత ఇబ్బంది పడతా ఉండా మేము శ్రీశక్తిని ఎంతో విజయవంతంగా గవర్నమెంట్కి మంచి పేరు రావాలని తీసుకొచ్చినా మాకు రావాల్సినవి మేమేమి కొంచెం కోరికలు ఏం కోరలేదు. మాకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇప్పించాలని, అలాగే ఈ బస్సులన్నీ కూడా ఆర్టీసీ కార్మికులతో నడపాలని, అలాగే శ్రీశక్తి పథకంలో మాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా మాకిస్తే మేమే ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైన చాకరీ చేస్తానికి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కల్పిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 60% గవర్నమెంట్ ఇవ్వాలో ఆ 60% మాకు ఇస్తే మేము బస్సులు కొని 1 కోటి ఇవాళ ఎలక్ట్రికల్ బస్సు కొనాలంటే 1,50,00,000 అవుతుంది. అదే మేము డీజిల్ బస్సు కొనుక్కుంటే 4 బస్సులు వస్తాయి. ఆ 4 బస్సుల్లో కొన్ని లక్షల మందిని జనాభాని తిప్పుకోవడానికి మాకు బోర్డంత ఫెసిలిటీస్ వస్తాయి. అంటే ఇవాళ ఒక బస్సు కొంటే 1,50,00,000, అలాగే మేము కొంటే 4 బస్సులు వస్తాయి. అలాగే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులు కొనుక్కోగలుగుతాం చెప్పండి. 60% మాకు డబ్బులు మాకు ఇచ్చేస్తే మాకు వచ్చే బస్సుల సంఖ్య మాకు వచ్చేటువంటి ఇబ్బంది వాళ్ళు ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ మాకు ఇస్తే మేము ఆర్టీసీని బ్రహ్మాండంగా నడుపుకోవడానికి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. రెండోది ఏంటంటే ఆర్టీసీలో కార్మికులందరికీ కూడా రావాల్సినటువంటి యూనిఫారం బకాయిలు కూడా చాలా ఉన్నాయి.
అవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు. ఈ ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం కాకముందు మేము ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకెళ్తే మెడికల్ ఫెసిలిటీ బ్రహ్మాండమైన మెడికల్ ఫెసిలిటీ ఉండేది ఆర్టీసీలో. ఇవాళ మెడికల్ కార్డు తీసుకెళ్తే మాకు ఇచ్చినటువంటి ఈహెచ్ఎస్ కార్డు తీసుకెళ్తే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ఏ హాస్పిటల్ కూడా మమ్మల్ని చూస్తాం లేదు. ఆ గవర్నమెంట్ మాత్రం ఏ కార్డు ఇచ్చాం కదా దానితో చూపించుకోమంటుంది. మాకు ఆర్టీసీలో మేము 24/7 ఎందుకంటే పగలో రాత్రి అనుకోండి ఉద్యోగం చేసేవాళ్ళం. మాకున్నటువంటి జబ్బులు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి టైం టు టైం తింటారు, టైం టు టైం పనిచేస్తారు. మాకు అలా కాదు. మార్నింగ్ వస్తే 4 గంటలకు ఓపెన్ అయితే రాత్రి మళ్ళీ 11-12 గంటల వరకు కార్మికులు ఏ టైం ఇవాళ తిన్న టైం రేపు తిన్న టైం ఇంకోరు తినరు. కాబట్టి మాకు ఒకళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే కిడ్నీస్ ఫెయిల్స్ కానీ అనేక జబ్బులు ఆర్టీసీ కార్మికులకి ఎక్కువ వస్తాయి. సాలీన ఆర్టీసీ కార్మికుడు రోజుకు ఒకడు చనిపోతున్నాడు ఈ ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం అయిన దగ్గర. దాని మీద కూడా సరైనటువంటి న్యాయం చేయకపోతే మేము ఇంకా ఇన్ని సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి మాకు మెడికల్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటో ఒక్కసారి గమనించాలి. దీని ద్వారా గవర్నమెంట్ని మేమేదో చెడ్డ చేయాలనో గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోనే కాదు, మాకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్ మాకు ఇచ్చి మాతో పని చేయించుకోమని మేమైతే చెప్తాం. ఇది ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా నేను మాట్లాడాలని బాలాజీ నేను మాట్లాడాను. తర్వాత మా రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రేపు అన్ని డిపోల గేట్ల వద్ద కూడా ఉదయం 4 గంటల నుంచే ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేస్తూ ఉదయం 12 గంటలకి గేట్ మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ గేట్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థ యొక్క బలోపేతం. మన పూర్వీకులు సంస్థ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. వారు ఇచ్చిన పోరాట ప్రతిఫలం ఈరోజు మనం అనిపించగలుగుతున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఎలక్ట్రికల్ బస్సు విషయంలో రేపు భావితరాలకి ఆర్టీసీ ఉన్నదనేది కూడా మర్చిపోతారని భయం వేస్తుంది. దీని నిమిత్తమే అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి ఒకే నిర్ణయంకి వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులు అందరూ రిటైర్ అయిపోతున్నారండి. ఎక్కడ రిక్రూట్మెంట్ జరగట్లా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజుకి ఆర్టీసీ పరంగా ఎక్కడ కూడా రిలీజ్ చేసింది లేదు. సుమారు 10,000 మంది ఉద్యోగస్తులను తీసుకోగలిగితే ఇప్పుడున్న సంస్థ నడపగలుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ బస్సుకి ఇన్ని కిలోమీటర్లు అంటే ఆ బస్సు స్క్రాప్ చేసేయాలి. అన్ని డిపోల వారీగా ఎక్కడికెక్కడ స్క్రాప్ అవుతున్నాయి, కొత్త బస్సులు లేవు. అదే కాకుండా గవర్నమెంటు సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది. దాన్ని అమలు చేయడం అన్నది ఆర్టీసీ ఉద్యోగులు ఎంత కష్టపడి సక్సెస్ చేశారన్నది గౌరవ ముఖ్యమంత్రి వర్యులే క్లియర్గా మన అసెంబ్లీలో తెలియజేశారు. ఆ కష్టం వెనక ఎంతోమంది ప్రాణత్యాగం ఉందండి. హార్ట్ స్ట్రోక్ కానీ రకరకాల ఇబ్బందులకు టెన్షన్కి గురైపోయి, ఎందుకంటే ఈ బస్సులో జనం ఎక్కించి ఈ బస్సు క్షేమంగా వెళ్తుందా లేదన్న ఒక మానసిక ఒత్తిడికి గురై ఎంతోమంది కార్మికులు చనిపోయినారు. వాళ్ళకైతే మనస్ఫూర్తిగా మేమందరం కల్పించి శ్రద్ధాంజలిని తెలియజేస్తున్నాం. అంత ఇబ్బంది పడుతున్నా, అంతమంది చనిపోతున్నా గవర్నమెంటు ఎక్కడ కూడా ఒక ఆలోచన చేయట్లా. ఈ పథకం పెట్టే ముందే బస్సులు ఎన్ని కావాలని చెప్పి అన్ని సంఘాలు, చాలా వరకు అన్ని సంఘాలు సంస్థకి ఆ పథకం అమలు చేయాలంటే సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే ఇన్ని బస్సులు కావాలని చెప్పి క్లియర్గా చెప్పినారు. 4,000 బస్సులు కొత్తవి కొని రిక్రూట్మెంట్ 10,000 మంది తగ్గకుండా ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ ఈ శ్రీశక్తి పథకం సక్సెస్ ఇంకా సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే శ్రీశక్తి పథకంలో అన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి పెడితే ఒక 20% 30% దానివల్ల లబ్ధి పొందుతారండి. ఈ శ్రీశక్తి పథకం పెట్టడం వల్ల యావరేజ్గా 60% మహిళలు, ట్రాన్స్జెండర్స్ మరియు వికలాంగులు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతున్నది గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. అలాగే 1/2019 సర్కార్ అండి, అప్పుడున్న ఎండీ గారు ఆర్టీసీలో ఉన్న అధికారులు వల్ల ఎంతమంది కింద స్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారో గమనించి ఆయనే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకుని ఆర్టీసీ ఉద్యోగులకి ఒక బైబిల్లో ఖురానో భగవద్గీత లాగా 1/2009 సర్కార్ని అమలు చేశారు. ఇప్పుడున్న అధికారులు వాళ్ళ స్వార్థాల కోసం, కేవలం వాళ్ళ స్వలంభం కోసం దాన్ని రకరకాల మాడిఫైలు చేసి ఇప్పటికీ ఉద్యోగస్తుల మీద రకరకాల పనిష్మెంట్లు అండి. ప్రభుత్వం విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఇవ్వకుండా ఉద్యోగస్తుల్ని గొంతు పట్టి పిసికే రకంగా ఆ సర్కులను అమలు చేస్తున్నారు. దాన్ని పునరాలోచన చేసి
పాత పద్ధతిలో 1/2000 సర్కిల్ని అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆర్టీసీలో ఉండగా ఉద్యోగి వైద్యం చేయించుకోవాలంటే ఐడెంటిటీ కార్డు తీసుకెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏ ఉద్యోగి దగ్గర అంత కెపాసిటీ లేదండి. వీళ్ళు ఏహెచ్ఎస్ కార్డు పెట్టారు, ఆ కార్డు తీసుకెళ్తే ఎవరు జాయిన్ చేసుకోవాలి. దానివల్ల కూడా చాలామంది చనిపోతున్నారు. పాత పద్ధతిలో వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి. ఏపీఎస్ఆర్టీసీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క విజనరీతో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలి అనే ఆలోచన, ప్రతి పల్లికి ఏసీ బస్సు నడపాలనే ఆలోచనని పూర్తిగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ స్వాగతిస్తూనే వీటి యొక్క నిర్వహణ మాత్రం ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, మెకానిక్లు అవనివ్వండి, డ్రైవర్లు అవనివ్వండి, కండక్టర్లు అవనివ్వండి, ఎంతో ఎక్స్పీరియన్స్తో చాలా నైపుణ్యంతో పనిచేసేటువంటి ఈ సంస్థకే వాటి యొక్క నిర్వహణ పూర్తిగా అప్పచెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే కొత్తగా కొనేటువంటి బస్సుల్ని, అలాగే సిబ్బంది కొరత రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణా పుష్కరాలు ఉన్న సందర్భంలో అనేక బస్సులు అవసరమై ఉన్నది, సిబ్బంది అవసరమై ఉన్నది. వాళ్ళందరినీ కూడా బస్సుల్ని, సిబ్బందిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు త్వరగా ఆ యొక్క ఖాళీలని పూరించి మెరుగైన స్త్రీశక్తి పథకం అమలుకు కృషి చేసే విధంగా ఈ సంస్థని బలోపేతం చేయాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి ఈ సందర్భంగా ఈ యొక్క గేట్ మీటింగ్ ద్వారా మేమందరం తెలియజేయనది, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఈ సంస్థకే ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తే మంచి పేరు వస్తుంది. ప్రజలకు కూడా మంచి నాణ్యతతో కూడినటువంటి ఈ ఉద్యోగాన్ని మన సేవల్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి పరిశీలించి మా యొక్క విన్నపాలని అర్థం చేసుకుని, ఇది ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకంగా పెట్టినటువంటి మీటింగ్ కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగేటువంటి అనేక మార్పులు, చేర్పులు, తప్పులు, ఒప్పులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యుల వారి దృష్టికి తీసుకెళ్లాలనేదే ఉద్దేశంతో ఏర్పడినటువంటి వీటి యొక్క డిమాండ్స్ని పరిశీలించి తగు న్యాయం చేస్తారని, ఈ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తారని, రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే సంస్థగా దీన్ని రూపొందిస్తారని ఆశిస్తూ డిపో జేఏసీ కమిటీ తరఫున నా పేరు మూర్తి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జేఏసీ కమిటీ వేశారు. అలాగే డిపో వైర్ కూడా జేఏసీలా కలిసి అందరం కూడా జేఏసీ అందరం కలుపుకుని అన్ని యూనియన్లు కూడా కలుపుకుని జేఏసీ ఏర్పాటు చేసి, ఏంటంటే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యుత్ బస్సులు ప్రైవేట్ కన్నా వాళ్ళకి ఇష్టం కన్నా గవర్నమెంట్ కొని గవర్నమెంట్తోనే ఉన్న వర్కర్లతో నడిపించుకుంటే అటు ప్రజలకి అటు ఉద్యోగస్తులకి అందరికీ కూడా మంచి న్యాయం చేసినట్టుగా రాష్ట్ర కమిటీకి కూడా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా. అదేవిధంగా ఇప్పుడు కొనే బస్సులు వాళ్ళు కొనే 1,50,00,000 పెట్టి బస్సు కొంటున్నారు, దాంట్లో పట్టేది కేవలం 30 మందే. అదే మాకు 1,50,00,000 మాకు ఇస్తే 4 బస్సులు ఇస్తే ఒక్కో బస్సులో 55 మంది 60 మంది ఎక్కే బస్సులు కొనవచ్చు. ఆ విధంగా స్త్రీశక్తి పథకం పెట్టినాక అన్ని బస్సులు కొనటానికి 35 సీటింగ్ కొన్న లాభం ఉండదు. అదే గవర్నమెంట్ నడిపిస్తే అటు ప్రభుత్వానికి అటు ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని గుడివాడ డిపో తరఫున తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్.
హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా గుడివాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాలు కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లిలో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 5 హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మొదటి, రెండో దశ కోసం సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గుడివాడ అంటూ నాయకులు, అధికారులు మాట్లాడుతూ కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా గుడివాడ స్వచ్ఛతకు పనులు జరగడం లేదని సిఐటియు నాయకులు ఆర్సీపీ రెడ్డి వెల్లడించారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, డ్రైనేజీలో సిల్ట్ తొలగింపు పనులు జరగకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకి కూడా డ్రైనేజీ నీరు రోడ్ల మీద వస్తుందని తెలిపారు. వెంటనే గుడివాడలో ఉన్న డ్రైనేజీ సీట్ తొలగింపు పనులు వర్షాకాలం వచ్చేలోపు చేపట్టాలని మీడియా సమావేశం ద్వారా ఆయన అధికారులను కోరడం జరిగింది. ఎమ్మెల్యే మంత్రులు మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ గుడివాడ ఇవి నానుడిగా నడుస్తూ ఉన్నాయి. గుడివాడలో గతం మీద కొన్ని ప్రధానమైన రోడ్లు పోసిన ఇప్పటికే ఈ శానిటేషన్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తూనే కాలువల్లోని సిల్టు తీసి బయటికి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు ప్రారంభమైనా అది మొదలట్లేదు. నిన్నే మున్సిపల్ ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులతో దీని మీద రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రధానమైంది మన గుడివాడ పట్టణంలో అనేక వార్డులు ప్రాంతాలు పెరిగినా ఇప్పటి వరకు శానిటైజర్ వర్కర్స్ని పెంచని పరిస్థితి ఉంది. సుమారు గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాల నుంచి అసలు వర్కర్స్ని పెంచాల. ప్రాంతం ఏమో శుభ్రం చేయాల్సిన ప్రాంతం ఏమో పెరిగింది, కానీ వర్కర్స్ని మాత్రం పెంచాల. గతంలో కూడా మేము అడిగినప్పుడు కూడా మంత్రి గారికి రాసాము, ఒక 100 మంది కావాలి అని. గతంలో కూడా గత ప్రభుత్వం టైంలో 50 మందిని అనుమతి తెచ్చుకుంటే కలెక్టర్కి లెటర్లు పెడితే కలెక్టర్ ఇచ్చే లోపల చేతులు మారినాయి, డబ్బులు చేతులు మారినాయి అని 50 పోస్టులని రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆ 50 కూడా పోస్టులు కూడా ఈ 2 సంవత్సరాల్లో వేయాల. శానిటైజర్ వర్కర్స్ని పెంచుకోకుండా గుడివాడ పట్టణం శుభ్రంగా ఉండదు. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు పాత మున్సిపల్ ఆఫీసు నుండి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళే రోడ్లో చూస్తే ఆ డ్రైను ఎంత దరిద్రంగా ఉందో తెలుస్తుంది. ఆ డ్రైన్ను బట్టే రేపు వర్షాకాలం వస్తే డ్రైన్లు ఎలా ఉంటాయి అనేది. అనేక డ్రైన్లు కూడా ఇప్పటికి కూడా సిల్టు అంటే గతంలో రోడ్లు పోసినప్పుడు కానీ ఆ లెవెలింగ్ మెయింటైన్ చేయలేదు. ఒకప్పుడు నేను బాబూజీ నగర్ గుడ్మన్పేట వెళ్తే న్యూ గుడ్మన్పేట కాలనీ చూస్తే ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. కానీ అక్కడ డ్రైన్లు కట్టి మొత్తం ఆ నీళ్లు నలవకుండా నాశనం చేసిన పరిస్థితి. డ్రైన్లు కట్టినప్పుడేమో ఆ లెవెలింగ్ మెయింటైన్ చేయరు. ఆ లెవెలింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పారగా అక్కడ నీళ్లు నిల్వ ఉండిపోవటం, దాని రీత్యా దోమలు అంటు రోగాలు రావటం, ఆ నీళ్లు కదలని పరిస్థితి ఉంది. కాబట్టి గుడివాడకి ఈ ప్రణాళిక, ఈ డ్రైనేజీ వ్యవస్థ ప్రణాళికే చాలా అష్టదిష్టంగా ఉంది. ఎప్పటికప్పుడే ఏదో కొంత చేయటం వదిలేయటం రీత్యా కూడా ఏ డ్రైను ఎటు తీసుకెళ్ళి పూర్తిగా కిందకి నీళ్ళని నింపాలనేది. ఎందుకంటే ఇప్పుడు పాటి మీద ఉంది, పాటి మీద హైయెస్ట్ అది హైట్లో ఉంటుంది. ఇటు కిందకెళ్ళి కూడా స్లమ్ ఏరియాల్లో డ్రైన్లు శుభ్రంగా ఉండాలి. అలాగే మన గుడివాడ పట్టణంలో స్లమ్ ఏరియాలు చూస్తే డ్రైన్లో అసలు నీళ్ళే కదలవు. ఏ స్లమ్ ఏరియా చూసినా అక్కడ నీళ్లు కదలవు. ఆ పైపు దాంట్లోనే మంచినీళ్ళ పైపులు అవి ఉండడం రీత్యా కూడా సరిగ్గా లేదు. కాబట్టి సమ్మర్ వస్తుంది. ఇప్పటికైనా సమ్మర్ వచ్చిన తర్వాత వర్షాలు పడితే సమ్మర్లో వర్షాలు పడ్డ తర్వాత అంటు వ్యాధులు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డ్రైనేజీని రివ్యూల మీద మీటింగ్లు పెట్టినంత మాత్రాన అవ్వదు. వర్కర్స్ని పెంచాలి. పెంచి ఆ వర్కర్స్ని పనిని ఎప్పటికప్పుడే వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ని రీచ్ అయ్యారా లేదో చూస్తే కొంత గుడివాడ ఈ శానిటరీ సమస్య తీరుతూ ఉంది. అట్లాగే ప్రధానంగా కలిసే డ్రైన్లు కూడా ఇప్పుడు డ్రైన్ చుట్టూ గుడివాడకి ఏంటంటే చుట్టూ ఒక పక్కన చంద్రయ్య కాలువ ఉంది, ఓ పక్కన చుట్టూ కాలువలు కూడా ఉన్నాయి. కానీ ఆ కాలంలో శుభ్రం చేస్తేనే ఈ నీళ్లు అప్పటి నుంచి వచ్చిన డౌన్లో ఉన్న కెనాల్స్కి కరెక్ట్గా ఉంటే వెళ్ళటానికి ఉంటే అవన్నీ కరెక్ట్గా అవుతాయి. కాబట్టి వీటి మీద రివ్యూ సమావేశాలతో ఉపయోగం లేదు. వర్కర్స్ని పెంచాలి. అట్లాగే వర్షాకాలం వస్తుంది కాబట్టి డ్రైన్లో ఉన్న సిల్ట్ మొత్తం తొలగించి ఆ షిల్ట్ని బయటికి చేయాలి. గతంలో కూడా షిల్ట్ తొలగించారు. తొలగించినప్పుడు లూజు షెల్ట్ని పైకి పంపించారు. పంపించడం కొంత రోడ్ల మీదే కారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఎక్కడికక్కడే అడ్డాలు వేస్తే ఆ వాటర్ ఆగుతుంది. ఆగిన దాన్ని షిల్ట్ 2 రోజులు రోడ్డు మీద పడేసి ఎమ్మడే లిఫ్ట్ చేస్తే బాగుంటుంది. అలాంటి ప్రయత్నాలు మున్సిపల్ అధికారులు చేయాలి. అట్లాగే రేపు రాబోయే వర్షాకాలాన్ని తట్టుకుని అట్లాగే అంటువ్యాధులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా ఈ మున్సిపల్ అధికారులని వాళ్ళని కోరుతున్నాం. రెండోది మున్సిపల్లో ఇలా ప్రభుత్వం
జీవో నెంబరు 675 తెచ్చి మొత్తం అంతా ప్రైవేటీకరణ, ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది. రేపు వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికిన జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే పేర్ని నానికి తగిన గుణపాఠం చెప్తామంటూ హెచ్చరిక. ఆర్టీసీ మనుగడ కాపాడాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం. ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ వాహనాలను ఆర్టీసీ కార్మికుల చేతే నడిపించాలంటూ డిమాండ్. దివంగత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం దినోత్సవం సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన పట్టణ బీజేపీ నాయకులు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే లక్ష్యంతో భావితరాలకు స్ఫూర్తినిచ్చిన మహానీయుడు అంటూ కొనియాడిన బీజేపీ నాయకులు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.